మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రూట్స్గా తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇలా ఒక మహత్తర కార్యానికి తెరలేపేసేసింది మనక్క. ద్రాక్ష పళ్ళను నోటిలో వేసుకోకుండా ఇలా పొయ్యి మీద వేసేసి కొన్ని నీళ్లు పోసి ఇలా స్వీట్ హాట్ కలిపి ఇలా తయారు చేశారు. వాటే కలర్ కదా. కలర్ చూస్తేనే నోరు తీసి పక్కన పెట్టేయాలనిపిస్తుంది కదా. ఈ అప్ప వంటకం చూస్తే వంటకే మంట పుట్టించేలా ఇలా చేసేస్తున్నాడు. అదేదో గిన్నెలో నూనె పోస్తున్నట్టుగా ఇలా చపాతీ పైన ఈ నల్లటి నిగనిగలాడే ఆయిల్ను ఇలా పోస్తూ ఇలా కాల్చేస్తున్నాడు. బ్యాట్ తో బాల్స్ ను కొట్టుకోకుండానే ఇలా బాల్స్ గాలిలో ఇలా లేస్తున్నాయి. ఏంటా అనుకుంటున్నారా? దీపావళి పండుగ రోజు ఇంటి బయట పేలవలసిన టపాసులను ఇలా కిచెన్ లో ఇలా పేలుతున్నాయి. మనోళ్ళు ఒక అద్భుతమైన వంట చేయాలి అనుకున్నారు. ఆ అద్భుతం కాస్త మహా అద్భుతంగా తయారయ్యి ఇలా వంట రెడీ అయిందనమాట. పెన్నానికే పోటీ వచ్చేలా దోశను ఇలా వేసేస్తుంది మనక్క. ఈ అప్ప ఎంతో చక్కగా చూడముచ్చటగా ఇలా వెయ్యమ్మ దోశ అని పక్కన కూర్చుని మరి ఇలా చెబుతుంటే మనక్క అన్నకే పోటీ వచ్చేలా ఇలా దోశ వేసేసింది. మనక్క ఎవరూ చెయ్యని టిఫిన్ ను ఇలా చేసేసింది చూడండి. గురి చూసి మరి ఇలా కొట్టింది, అంతే ఇలా పడింది. అదేదో చెరువులో ఈదవలసిన చేపలు ఇలా మ్యాగీలో ఈదుతున్నాయి. చేపల పులుసు అంటే ఆ మాత్రం వెరైటీగా చేయాల్సిందే మరి. టేస్ట్ చూడన్నా, నచ్చితే డైలీ ఇదే హోటల్ నుంచి ఇదే ఐటెం 3 పూట్ల తెప్పిద్దాం. ఇక్కడ మనక్కను చూడండి. ఈ చిన్న పోరగాడు పలకా బలపంతో కుస్తీ పట్టినట్టుగా ఇలా మనక్క ఇలా ఎగ్గుతో కుస్తీ పడుతుంది. కుస్తీ కాస్త బస్తీలాగా మారిపోయింది. లాస్ట్ బాల్లో ఇలా 6 కట్టేసింది. వంటింటి వంట లెక్కలంటే ఆ మాత్రం ఉండాల్సిందే. ఇడ్లీ పిండిని ఇడ్లీలాగానే వేయాలా ఏంటి? ఇడ్లీలు ఇలా స్టాండ్ పెట్టి ఇలా దోశ పిండిలాగా కూడా తయారు చేయొచ్చు. గదేదో అప్పడాలు ప్యాకింగ్ చేసి అమ్మినట్లుగా ఇలా ఇడ్లీలు ప్యాకింగ్ చేసి పెట్టి ఇలా అమ్మేస్తున్నారు. ఏంటి ప్యాన్ లో ఉన్నదాన్ని ఇసిరి అలా పడేశారు అనుకుంటున్నారా? అది కాదండి మ్యాటర్. ఇలా వేయగానే అలా ఆ పక్కన ఇలా క్యాచ్ పట్టుకున్నారు చూడండి. అదేదో బట్టలు ఉతుకుతున్నట్లుగా అలా ఉతికి ఇలా పెట్టి ఇలా ఆరేసేసేసాడు, అంతే. చికెన్ వింగ్స్ ఆర్డర్ ఇస్తే ఇలా కోడి బొచ్చుతో కలిపి ఇలా వింగ్స్ ఇచ్చేశారు. బయటి ఫుడ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. మన తాత చేతిలో కట్టెకు బదులుగా ఇలా ప్యాన్ పట్టుకొని ఆమ్లెట్తో ఇలా కుస్తీ పడుతున్నాడు. అదేమో అది కాస్త ఇలా జరిగిపోయింది. మీరు కూడా ఆమ్లెట్ను రివర్స్ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మనక్క ఎంతో అద్భుతమైన బుర్రతో అద్భుతంగా ఆలోచించి ఇలా రివర్స్ చేసింది. ఈ ప్లాన్ను అమలు చేసేసింది.
ఎంతో అందమైన చేత్తో ఎంతో అందంగా కజ్జికాయలను చేద్దామని రెడీ అయ్యింది. కజ్జికాయని కాస్త కజ్జికాయ కుట్టు వేసేసి ఇలా చేసేసింది. ఇది ఇంకా వేరే లెవెల్ స్వీట్ అనుకోండి. అసలు పొయ్యి మీద గిన్నెనే పెట్టుకోకుండా ఇలా గెరిటె పెట్టి గెరిటెతోనే స్వీట్ చేసేశారు. ఈ వీడియోని ఇంతవరకు చూస్తూ ఉన్నారంటే అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ అప్ప ఇలా గబగబా దోశ వేసేసి ఇలా గబగబా చట్నీ రుద్దేసి ఇలా గబగబా దోశను రెడీ చేసేసి ఇలా గబగబా ముఖంపై సర్వ్ చేసేసాడు. నిన్నేమో అనుకుంటాను కానీ సూపర్ అబ్బా. ఈ అప్ప పొద్దున్నే టిఫిన్ సెంటర్ దగ్గర సరిగ్గా నీళ్లు చిమ్మినట్టుగా లేడు. అందుకే ఇలా నీళ్లు చిమ్మినట్లుగా ఇలా దోశ వేసిస్తున్నాడు. మనోళ్ళు ఆవగింజంతా ఆవాల్ని కూడా వేస్ట్ చేసే రకం కాదండోయ్ బాబోయ్. అందుకే ఇలా వేస్ట్గా పోతున్న కుక్కర్లోని ఆవిరిని ఇలా ముఖానికి ఇలా ఆవిరి పట్టుకుంటున్నాడు. రీల్స్ పుణ్యమా అని ఇంతటి మహత్తర కార్యాన్ని చూడవలసి వస్తుంది. ఒక చేతిలో పాల ప్యాకెట్, మరొక చేతిలో కత్తెర పట్టుకొని ఇలా కట్ చేసి ఇలా గిన్నెలోకి పాలు పోసేస్తుంది. రీల్స్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా మరి. మనోళ్లకు పని తక్కువ, బద్ధకం ఎక్కువ. చిటికె వేస్తే చిటికెలో పని అయిపోవాలి అనుకునే రకం మనోళ్ళు. అందుకే ఇలా చేసేస్తున్నారు. క్రిమినల్ బ్రెయిన్. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్. కక్క ముక్క కర్రీ అంటే ఆ మాత్రం చేయాల్సిందే కదా. ఇది సార్ నా బ్రాండ్. రోట్లో ఉండవలసిన రోకలతో కొట్టినట్టుగా ఉంది కదా ఈ రోటీ ఫేస్ కాస్త ఇలా కందిపోయింది. జరగకూడదు జరిగిపోయింది. సారీ టు హియర్ దిస్. హిస్టరీ రిపీట్ అయింది. ఎంతో రుచికరమైన టిఫిన్ అంటే ఇదే మరి. అప్పడం లాంటి దోశ, గోడకు వేసినా కొట్టినా పగలనటువంటి చపాతీ. ఇది తింటే కానీ క్లోజప్ యాడ్కు పళ్ళు బాగా కనిపిస్తాయి. స్ట్రాంగ్ గా ఉన్న చపాతి ఎవరికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి. ఏది పెడితే అది తినాలి. ఎలా పడితే అలా తినాలి. లేకపోతే కంట్రోల్ తప్పిపోతా. ఈ పోరడు ఎంతో అతి ఉత్సాహం ప్రదర్శించి తనకున్న టాలెంట్ మొత్తం ఉపయోగించి స్టైల్గా సర్వ్ చేద్దాం అనుకున్నాడు. అది కాస్త లాస్ట్లో ఇలా బెడిసి కొట్టి ఇలా జరిగింది. సాంబార్ను ఇడ్లీలోకి వేసుకోవాలని ఎక్కడైనా రాసి పెట్టిందా ఏంటి? లేదు కదా. అందుకే ఇలా ఎగ్గులో ఇలా వేసేసి ఇలా ఆమ్లెట్ చేసేసింది మనక్క. మనక్క గ్రహాలు ఉపగ్రహాలను ఇలా దోశలో చూపించేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.